హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మేము తిరుపతికి వెళ్ళిన వీడియోస్ ఆల్రెడీ షార్ట్స్లో చూసుంటారు కదా. ఇది వచ్చేసి లాంగ్ వీడియో అండి. మేమైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. పికప్ వెహికల్ అనేది ఉంటుంది. మనము ట్రావెల్ బస్ ఎక్కడానికి. ట్రావెల్ బస్సెస్ లోపలికి అలా ఉండవు కదా, సిటీ లోపలికి. సో అవి ఓఆర్ఆర్ దగ్గర ఉంటాయి అన్నమాట. మనము సిటీ నుంచి ఓఆర్ఆర్ దగ్గర 1 అవర్ జర్నీ. దానికి పికప్ వెహికల్ అనేది వాళ్ళు అలాట్ చేస్తారనమాట. మేము దాంట్లోనే వెళ్తున్నాము. అది వెళ్ళిన తర్వాత మేము ఆ బస్సులో ఎక్కేసామన్నమాట. ట్రావెల్ బస్సులో ఎక్కేసాము. 8 అట్లా అయిందనమాట నైట్. సో మార్నింగ్ 7 కల్లా దిగిపోతాము. అట్లా మార్నింగ్ దిగితే మంచిగా ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళొచ్చు కదా అన్నట్టు నైట్ టైం ట్రావెల్ చేస్తాము మేము వెళ్ళిన ప్రతిసారి. సో మేము తిరుపతికి వెళ్ళి ఇంకా దిగేసి కొండపైకి వెళ్తున్నాం అనమాట. కొండపైకి వెళ్తుంటే తిరుపతి కొండపైకి వ్యూ అంటే చాలా బాగుంటుంది కదా. అక్కడ ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది. ఇంక ఎండలు స్టార్ట్ అయినా కూడా కొండపైకి వెళ్తుంటే అక్కడ మొత్తం గ్రీనరీ ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఇంకా మంచు కూడా పడుతుంది. నేను అది కూడా వీడియో పెట్టాను చూడండి. ఇక్కడ తిరుపతి కొండపైకి వెళ్తుంటే ఎంత అంటే అంత అసలు నీట్గా, అక్కడ ప్లాస్టిక్ బ్యాన్ చేశారు కాబట్టి నీట్గా ఉంటుంది చాలా. ఇంకా తిరుపతి కొండపైకి వెళ్తుంటే ఒకసారి చూడండి, ఫాగ్ ఎంత ఉందో అసలు ఏం కనిపించకుండా ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు నేచర్ అక్కడ. చెట్లు ఎన్ని చెట్లు ఉంటాయో అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే ఇంకా అక్కడ రూమ్ అలాట్మెంట్ అవన్నీ మాకు విఐపీలోనే ఇచ్చారనమాట. అక్కడ సిఆర్ఓ ఏదో ఆఫీస్ ఉంటుంది. దాంట్లో మనకు టికెట్ అండ్ అకామిడేషన్ ఉంటుంది కదా, దాన్ని కన్ఫర్మ్ చేసుకొని అయితే మనం వెళ్ళాలన్నమాట. మాకు టెంపుల్కి ఆపోజిటే రాంబగీచా అనే బిల్డింగ్లో అకామిడేషన్ ఇచ్చారనమాట. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇక్కడ మేము తలనీలాలు ఇవ్వడానికి వచ్చామన్నమాట. మా చిన్నడికైతే గుండు చేపించి మేము 5 కత్తెలు అట్లా ఇస్తాం కదా, అలా ఇచ్చేసామన్నమాట. సో మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి, మాకు ఇదే బిల్డింగ్లో ఇచ్చారనమాట. టెంపుల్కి ఆపోజిటే ఉంటుంది. దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు అకామిడేషన్ ఇప్పించిన తను మాత్రం ఎంత కామన్ మ్యాన్లా ఉన్నాడంటే, ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొందరు 5 తులాలు 10 తులాల బంగారంకే మురిసిపోయే రోజుల్లో అతడు ఒక మినిమం 5 కేజెస్ బంగారాన్ని తన మెడలో వేసుకొని కామన్ మ్యాన్లా ఉంటున్నాడంటే అసలు ఆయన గ్రేట్ అని చెప్పుకోవచ్చు. కొందరు ఎట్లా అంటే డబ్బులు ఉంటేనే మనిషితో మాట్లాడుకుంటాం, డబ్బులతోనే మురిసిపోతారు కదా. సో అట్లా అనిపిస్తుంది నాకు తనని చూస్తే. ఎంత కామన్ మ్యాన్లా అంటే ఎంత బాగా మాట్లాడాడో. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా చేపించాడు మాకు. మళ్ళీ చూసుకుంటూ రండి అనేసి మంచిగా దేవుడి వస్త్రాలను తాకించుకుంటూ అక్షంతలు అవన్నీ వేయించాడు అనమాట. తను విఐపీ టికెట్ మాకు ఇప్పించాడనమాట. మేము తనతోనే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం మాకైతే. తిరుపతికి వెళ్తే ఏదో తెలియని ఫీలింగ్ బాగుంటుంది. మేము అందుకే ఎవ్రీ ఇయర్ వెళ్తాము. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. ఇంకా తినేయండి, మాకు దర్శనం ఇప్పించింది. చాలా అంటే చాలా బాగా చేపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి విజయ్ కుమార్ గారు. చూసారు కదా, రష్ మరీ ఎక్కువ ఏం లేదు, నార్మల్గా ఉన్నారు అంతే. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మేమైతే లడ్డు తీసుకోవడానికి వెళ్తున్నాము. లడ్డు తీసుకోలేదు. ఇట్లా మా చిన్నోడు వెళ్తున్నాడు కదా చూడండి. అక్కడ ఎండలు కాళ్ళు కాలిపోతాయేమో భక్తులకు అనేసి కింద వైట్ పెయింట్ అదే వేయించారనమాట. చల్లగా ఉంది దానిపైన నడిస్తే. ఇంకా మళ్ళీ లడ్డు తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. లడ్డు కౌంటర్ దగ్గర కూడా చాలా రష్ ఉంది. తిరుపతి లడ్డుకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా, అందుకనేసి ఇవ్వాలి కదా అని మేము తీసుకున్నాం అనమాట. సో లడ్డూలు తీసుకొని మళ్ళీ షాపింగ్కి వచ్చాము. మేము ఒక వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ అయితే తీసుకున్నాము. ఇంకా అన్నీ అయిపోయాయి. మళ్ళీ మేము ఈవినింగ్ టైం అవుతుంది బస్సుకి అనేసి ఇక త్వరగా వెళ్ళేసామన్నమాట రూమ్కి. మార్నింగ్ 7కి దిగినాం కదా, మళ్ళీ మాకు 8కి ఉండింది బస్సు నైట్. ఇక మేము కొండపైకి దిగిపోతున్నాం అనమాట. కొండ నుంచి దిగుతుంటే వ్యూ చూడండి, తిరుపతి వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది అసలు అక్కడ. ఇదే మేము వచ్చిన బస్సు మళ్ళీ మార్నింగ్ 7కి దిప్పుతుంది. చాలా అంటే చాలా బాగా అయింది దర్శనం. ఇంకా నైట్ డిన్నర్కి ఆపుతారు కదా, డిన్నర్ చేసేసి మళ్ళీ ఇక జర్నీ స్టార్ట్ చేసాము. మార్నింగ్ 7కి అట్లా దింపిస్తుంది బస్సు. మా తిరుపతి జర్నీ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. దర్శనం 1 అవర్లో అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోస్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.